అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల ఎంబీబీఎస్. కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయన శిల్పాలకు కూడా ప్రాణం పోయగలరు, సృష్టికే ప్రతి సృష్టి చేయగలరు. మనతో లేని వ్యక్తులను మన మధ్యే ఉన్నారా అన్నంత అద్భుతంగా విగ్రహాలను తయారు చేయడంలో దిట్ట శిల్పి అయిన రాజేష్ గారు. హైదరాబాద్ లోని ఆయన సజీవ శిల్పాలను తయారు చేసే స్టూడియో వద్ద ప్రస్తుతం నేనున్నాను. శిల్పి రాజేష్ గారు తయారు చేసిన 6 సజీవ సాయిబాబా విగ్రహాలు షిరిడీలోని శ్రీ షిరిడి సాయి సంస్థానకు డొనేట్ చేయడం జరిగింది. మనం లోపలికి వెళ్లి ఈ స్టూడియో టూర్ చేస్తూ రాజేష్ గారితో మాట్లాడుతూ అనేక విషయాలను తెలుసుకుందాం. లైవ్ స్కల్ప్చర్స్ స్టూడియో దగ్గరకు రాగానే ఇక్కడ మనకి కొన్ని ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, అబ్బా ఎంత అద్భుతంగా ఉందో ఈ విగ్రహం. రాజేష్ గారు తీర్చిదిద్దిన విగ్రహం ఇది. మనందరికీ తెలిసిందే, హెటిరో ఫార్మా చైర్మన్ పార్థసారథి గారు, ఆయనే బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, ఆయన తల్లిగారు అయిన బండి సోమకాంతమ్మ గారి విగ్రహం ఇది. మనం ఇక్కడ చూడొచ్చు, శబరిమాత కామారెడ్డిలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇదిగోండి, ఇక్కడ ఉన్న సోమకాంతమ్మ గారివే ఈ ఫొటోస్ అన్ని కూడా. ఆమె సుపుత్రుడే ఈయన పార్థసారథి గారు. అమ్మ మందిరాన్ని ఏర్పాటు చేసి మరి ఈ కాంతమ్మ గారి విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, ఇక్కడ ఉన్న విగ్రహం మహావతార్ బాబా గారిది. ఇది జమ్మూ కాశ్మీర్ లో పెట్టారు. మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉన్నారు కదా, ఆయన గురువు గారే ఈ మహావతార్ బాబా. ఇక్కడ మనకి కనిపిస్తున్నవన్నీ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కాంస్య విగ్రహాలు. వీటన్నిటిని కూడా తయారు చేసింది శిల్పి రాజేష్ గారు. వీటిని తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రతిష్ఠించారు. ఇక ఇక్కడ పట్టు వస్త్రాల్లో ఎంత చక్కగా మెరిసిపోతున్నారో చూడండి. ఈయన మరెవరో కాదు, తలసాని శంకర్ యాదవ్ గారు, మాజీ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరుడు. ఇక్కడ ఉన్న ఇంకొక వ్యక్తి మరొకరు ఈయన, అంటే సాయిబాబా విగ్రహాలను డొనేట్ చేసిన వ్యక్తుల్లో ఒకరైన వారి ఫాదర్ ఈయన. ఇలా వీరందరి గురించి చెప్పాలంటే వీరికి కూడా ఒక చరిత్ర ఉందనే చెప్పొచ్చు. మనం లోపలికి వెళ్దాము, అనేక సజీవ శిల్పాలను, సజీవ విగ్రహాలను చూద్దాము. ఇదిగోండి, ఇలా లోపలికి రాగానే సాయిబాబా వారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. చూశారు కదా, గురువు పొజిషన్ లో ఆయన ఎంత అద్భుతంగా కూర్చుని ఉన్నారో. ఇక్కడ గ్లాస్ క్యాబిన్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడే ఉన్నారు శిల్పి రాజేష్ గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాజేష్ గారు. ఇంత అద్భుతమైన సజీవ శిల్పాలను తయారు చేయడం అనేది చిన్న విషయం కాదు, మానవ మాతృలకి సాధ్యమయ్యేది కాదు. మీ కృషి పట్టుదలతో పాటు తపస్సులాగా ఈ విగ్రహాలను మీరు తయారు చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా దైవ బలం కూడా ఉండాలని నమ్ముతున్నాం. మీ గురించి చెప్పండి రాజేష్ గారు. వాస్తవం మేడం, నా పేరు ఎలిగేటి రాజేష్ అండి. నేను జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైనాన్స్ మాసప్టెంగ్ నుంచి 5 సంవత్సరాల కోర్స్ చేశాను ఆర్ట్లో. మీరు అనేది వాస్తవం మేడం. తపస్సు చేస్తేనే ఏ వర్క్ మీద సరే, ఒక వర్క్ని సీరియస్ తీసుకుని దాన్ని తపస్సులా చేస్తేనే దాంట్లో అద్భుతం సాధించవచ్చు. అలాంటి అద్భుతమే ఈరోజు షిరిడి సాయిబాబా గారు నాతో చేయించుకున్నారు. అలాంటి అద్భుతం ఈ షిరిడి సాయిబాబా సజీవ విగ్రహం అండి. దేశంలోనే మొట్టమొదటిసారిగా చేయబడింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలా సజీవ రూపంలో చేయబడిందండి. బాబా గారు నిజంగా ఆ గొప్ప అవకాశాన్ని దేశంలో మొట్టమొదటిసారి నాకు, నా టీంకి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విగ్రహం చూసిన భక్తులందరూ ఏమంటారంటే, బాబాను బతుకున్నప్పుడు చూడలేదని మీరు బాబాను చూపించారని ఈ విగ్రహంతో మాట్లాడుతుంటారు, ఏడ్ చేస్తుంటారండి. అసలు వాళ్ళు ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. అరే బాబా నిజంగా వచ్చి కూర్చున్నారా అని అనిపిస్తుంది. అసలు బాబా గారు ఒక విగ్రహం ఇలా రాయి మీద కూర్చున్న విగ్రహం అండి, ఇది గురుస్థాన్ బాబా అంటారు. ఇలా మొట్టమొదటి విగ్రహం చేసి చాలా భక్తుల ఇళ్లలో, బాబా గుళ్ళల్లో, కార్పొరేట్ ఆఫీసులలో, హైదరాబాద్లో 40కి పైన పెట్టడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 65 చోట్ల 65 పైగానే పెట్టానండి. బయట దేశాల్లో కూడా కొన్ని పెట్టాను. అసలు ఈ యొక్క విగ్రహం చేసిన తర్వాత బాబా భక్తుల నుంచి రెస్పాన్స్ చాలా వస్తే వివిధ భంగిమల్లో చేయమని అడిగారండి. సో అలాగే నెక్స్ట్ ఈ ద్వారకామయ్య విగ్రహం చేయడం జరిగింది. ద్వారకామయ్య అంటే షిరిడీలో బాబా ద్వారకామయ్యలో కూర్చున్న పోజ్ అండి ఇది. ఇది చూసి కూడా భక్తులు చాలామంది ఆశ్చర్యపోయారు. అబ్బా అసలు బాబా నిజంగా ద్వారకామయ్యలో మేము ఫోటోనే చూస్తాం తప్ప ఇప్పుడు విగ్రహం చూడలేదు, ఇవాళ మీరు బాబాని తీసుకొచ్చి కూర్చుని పెట్టారండి అని అనేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. మేము చేయడం వర్క్ సీరియస్గా చేస్తామో దాని భక్తులు ఒక ప్రోత్సాహంతో మరింత చేయాలనే ఉత్సాహం మాలో కలిగిందండి. ఇలా మీరు ఇప్పటికీ సంస్థానికి 6 డొనేట్ చేశారు కదండి.
అన్ని వేరు వేరు పోజెస్ లో ఉంటాయా, ఇలాగే ఉంటాయా? మొట్టమొదటి విగ్రహం చేశాం కదా, ఉమ్, ఈ గురుస్థాన్ బాబా అంటారు. రాయి మీద కూర్చున్న బాబాని గురుస్థాన్ బాబా అంటారు. ఈ యొక్క విగ్రహాన్ని షిరిడీలోని ముఖ్య గుడి ఆవరణలో ధ్యాన మందిరం ఉంటుందండి. మెడిటేషన్ హాల్ అంటారు. అందులో ఈ రకంగా పెట్టడం జరిగింది. ఈ ధ్యాన మందిరంలో ఇలా పెట్టడం జరిగింది. అసలు అక్కడ విగ్రహం మనం ఎంత డబ్బు మనం డొనేట్ చేసినా కూడా అక్కడ ఎవరు డోనర్ పేరు పెట్టనివ్వరండి. అలాంటిది ఈ విగ్రహం దగ్గర మా అమ్మ నాన్నగారి పేరు, నా పేరు, మా మిస్సెస్ పేరు, నా సంస్థ యొక్క పేరుని వాళ్ళు శాశ్వతంగా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇది ధ్యాన మందిరంలో ఇలా వచ్చి చూసిన మా భక్తులందరూ ఇక్కడ కూర్చొని ఇక్కడ ధ్యానం చేస్తుంటారండి. ఇది ధ్యాన మందిరం పెట్టే విగ్రహం. ఈ విగ్రహం పెట్టిన తర్వాత మా సిడి సంస్థ చైర్మన్ గారు ఏమన్నారు, మీరు ఇంకా 2 విగ్రహాలు పెట్టగలరా అంటే, ఎందుకండి అని అన్నారు. మేము ఇక్కడ దర్శనం హాల్లో క్యూ దర్శనం కాంప్లెక్స్ అంటారు కదండి, భక్తులు క్యూ రూపంలో వెళ్ళి దర్శించుకునే కాంప్లెక్స్లో పెట్టమని అడిగారు. అలా పెట్టమని అడిగితే నేను ఇంకా 5 మంది దాతలు, 5 మంది బాబా భక్తులు ముందుకు వచ్చారండి. వస్తే అలా ఒక్కొక్క విగ్రహం 5 చోట్ల 5 విగ్రహాలు పెట్టాం. ఇది ద్వారకామాయి విగ్రహం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ద్వారకామాయి విగ్రహం, కానీ అక్కడ ఉన్న ఫోటో అక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి ఫేస్. మాకు అలా ఆ విధంగానే ఉండాలి. బాబా భక్తులందరికీ కూడా ఈ రూపం అనేది వాళ్ళ మనసులో ఉండిపోయింది. ఇలాగే చేయమంటే ఇలా ఒక చేసాము. ఇది క్యూ కాంప్లెక్స్ ద్వారకామాయి విగ్రహం పెట్టడం జరిగింది. ఇది కూడా వచ్చేసి క్యూ కాంప్లెక్స్ లో 2వ విగ్రహం అండి. ఇది కూడా సేమ్ ధ్యాన మందిరంలో పెట్టిన విగ్రహం లాంటిదే. ఇంకొక విగ్రహం ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి అక్కడ సంస్థాన్ వాళ్ళు నడిపిస్తున్న స్కూల్ ఒకటి ఉందండి. పిల్లలు చదువుకున్న స్కూల్ సంస్థాన్ నుంచి నడిపిస్తుంది. ఆ స్కూల్లో కూడా బ్లెస్సింగ్ బాబా ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ గుడి ఆవరణలోనే దగ్గరలో వచ్చిన భక్తులు అక్కడ నివాసించే ప్లేస్ ఇది. వచ్చిన ద్వారావతి భక్తి నివాస్ అంటారండి. అక్కడ ఉయ్యాల్లో పడుకునే విగ్రహం పెట్టడం జరిగింది. దీన్ని కూడా ఒక డోనర్ ముందుకు వచ్చారండి. రాజేష్ గారు తయారు చేసిన విగ్రహాలను వేరు భక్తులు దాతలుగా మారి షిరిడి సాయి సంస్థానికి డొనేట్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఉన్నదేమో ద్వారకామాయి సాయి. ఎంత అందంగా ఉన్నారో చూడండి. సాయిబాబా ఫకీరు అంటారు కదా, ఆయన దుస్తులు కూడా అలాగే ఉన్నాయి. అసలు ఆయన గడ్డం కూడా నెరిసిన గడ్డాన్ని, మెరిసిపోయిన కళ్ళ కను రెప్పల్ని ఎంత అందంగా తీర్చిదిద్దారో. ముడతలు పడిన బాబా శరీరాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అసలు భక్తులు ఎంత సంతోషపడతారో. అలాగే మీలో ఎవరైనా షిరిడి సాయి దగ్గరికి వెళ్ళి ఉంటే అక్కడ సంస్థాన్లో మన రాజేష్ గారు తయారు చేసిన 6 విగ్రహాలను మీరు చూసే ఉండొచ్చు. ఇక మీదట కూడా వేరు దేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తూ ఉంటారు కదా. రాజేష్ గారు తయారు చేసిన విగ్రహాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. వీరెవరండి? ఇది ఒక కస్టమర్ అండి. వీళ్ళ అబ్బాయి కూడా బాబా భక్తుడు అండి. బాబా గుళ్ళకి చాలా సేవా కార్యక్రమం చేస్తుంటాడు. వాళ్ళ నాన్నగారి విగ్రహం చేసి పెట్టాము. వాళ్ళ అమ్మగారి విగ్రహం కూడా ఇప్పుడు చేస్తున్నామండి. ఇది ప్రాసెస్లో ఉంది. ఒకటి పూర్తయింది, ఇంకోటి అండర్ ప్రాసెస్లో విగ్రహం నడుస్తుందండి. చూసారు అసలు షర్ట్ కూడా చక్కగా ఒరిజినల్ బట్టలు వేశారు, కళ్ళజోడు, పెన్, ఈ శరీరం అంతా కూడా అసలు నిజంగానేనా? ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే నాన్నగారు మన ఇంట్లోనే ఉన్నారు, ఆయన మరణించలేదు అనిపిస్తుందండి ఎవరికైనా. ఈ విగ్రహం ఎవరిది? మా అమ్మగారండి. నాకు జన్మనిచ్చిన మా తల్లి గారి విగ్రహం. అసలు మా అమ్మగారి విగ్రహం చేయడం అంటే నిజంగా అసలు నేను ఊహించలేదండి. మా అమ్మగారి విగ్రహం చేస్తాను అని అనుకోలేదు. ఎందుకంటే మనం బతుకున్నంత కాలం మన అమ్మ నాన్న ఉండాలి అని మనం అనుకుంటాం, కానీ అమ్మగారి విగ్రహం చేస్తానని అనుకోలేదు. అమ్మగారు సంవత్సరికం చాలా పెద్ద చేయాలనే ఉద్దేశంతో ఒక విగ్రహం చేసి పెట్టానండి. ఇంకా సంవత్సరికం పెట్టలేదు, అది త్వరలో పెట్టబోతున్నాను. అబ్బా, ఎంత అదృష్టం కదా. అమ్మ మరణించిన తర్వాత కూడా మీ చేత్తో అమ్మని తయారు చేసి అలా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించగలగడం. అమ్మ కడుపులో మీరు పెరిగి ఉంటారు, మీరు ఒక శిశువుగా రూపుదిద్దుకుని ఉంటారు. ఇప్పుడు అమ్మ మీ చేతుల్లో విగ్రహంగా తీర్చిదిద్దుకోవడం అనేది ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం అండి. మనం ఇక్కడ ఇంకొక విషయం గమనించవచ్చు. అందంగా విగ్రహాన్ని తయారు చేయడమే కాదు, దానికి ఇలాగా వెంట్రుకలు ఏర్పాటు చేయడం, చక్కగా కళ్ళజోడు, ముక్కు పుడక కూడా ఎంత అందంగా పెట్టారో చూడండి. చెవిదిద్దులు, అసలు ఆభరణాలు అమ్మవి ఎంత చక్కగా ఆభరణాలు. బతుకున్నప్పుడు వాడిన ఆభరణాలు, ఆవిడ కళ్ళజోళ్ళు, ఆ ముక్కు పుడకలు, ఆమె వాడిన చీర అండి. ఆమెకు నాకు నచ్చిన చీరలను అమ్మ కట్టుకుంటే ఈ చీర చాలా నాకు బాగా అనిపిస్తుంది, అందుకే ఆ చీరని నేను కట్టాను. అమ్మ వాడిన చీరలు, బట్టలు, వస్తువులు అన్ని అమ్మ విగ్రహాలకి వేయడం జరిగిందండి. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందోనండి. అసలు అమ్మగారు కట్టుకున్న చీరేనంట, అమ్మ గాజులు, అమ్మ ఉంగరం చూడండి. అసలు అమ్మ వాడిన ఆభరణాలు, అమ్మ బ్లౌజు, అమ్మ చీర, అద్భుతం అండి.
Thank ఆ, you. ఏ కొడుక్కి దక్కనిది, ఏ తల్లికి దక్కని అదృష్టం ఇది. నిజంగా అతి సంతోషంగా ఉంది. త్వరలో మా నాన్నగారి విగ్రహం కూడా చేసి పక్కన పెట్టి ఉమ్. ఒక అమ్మ నాన్న కార్యక్రమం ఒక రోజు గ్రాండ్గా చేస్తున్నారండి, తల్లిదండ్రుల కార్యక్రమం. ఆ రోజు మిగతా తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లలతో ఉమ్. తల్లిదండ్రులు పాదపూజ చేసే కార్యక్రమంలో ఆ రోజు ఆవిష్కరణ చేయడం జరుగుతుందండి. అమ్మ అదృష్టవంతురాలు, మీదేమో పూర్వజన్మ సుకృతం. Okay. ఇదిగోండి, ఇక్కడ కూడా చూడొచ్చు ఎంత మంది విగ్రహాలను మన రాజేష్ గారు తయారు చేశారు అనడానికి ఇక్కడ కొన్ని ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే తయారు చేసిన తర్వాత కస్టమర్స్ వాళ్ళ ఇళ్ళకి విగ్రహాలను తీసుకువెళ్తారు కాబట్టి ఇక్కడ ఫొటోస్ రూపంలో వాటిని పెడుతూ ఉంటారు. చూసారా, పుల్లారెడ్డి స్వీట్స్ ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిందే కదా. ఇదిగోండి, పుల్లారెడ్డి గారు ఆయన సతీమణి, వీరిద్దరి విగ్రహాలని కూడా వారి పిల్లలు తయారు చేశారు. ఎంత అద్భుతంగా ఉన్నారో చూసారా. పుల్లారెడ్డి స్వీట్స్ ఎంత తీయగా ఉంటాయో మన రాజేష్ గారు చేసిన విగ్రహాలు అంత సజీవంగా ఉంటాయి. వారు వాడిన బట్టలు కావచ్చు, అలాగే వారు వేసుకున్న చెప్పులు, వారు వేసుకున్న ఆభరణాలు, అలాగే ఇక్కడ చూసారా పుల్లారెడ్డి గారి సతీమణి ఎప్పుడో పెట్టుకున్న మెట్టెల్ని కూడా రాజేష్ గారు వాడి అద్భుతమైన విగ్రహాలను తయారు చేశారు. ఈ విగ్రహాలను తయారు చేసిన తర్వాత వాటిని వాళ్ళ కొడుకులకి ఇచ్చేశారు. చాలా బాగుందండి అసలు మీరు ఆ వస్తువుల్ని వాడి విగ్రహాలు చేయడం. పుల్లారెడ్డి గారు ఎవరు కాదండి, నా లైఫ్ జీవితం ఆదర్శ వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన నేను ఇన్స్పిరేషన్ తీసుకొని వీక్లీ చదువుకున్న ఫైనాన్స్ చేస్తున్న రోజులలో వీక్లీ వన్స్ బిజినెస్ చేస్తూ నాకు నేను సెల్ఫ్ సపోర్ట్ సంపాదించుకుంటూ ఫైనాన్స్ పూర్తి చేయడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం నేను చేయడం ఒక రకంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను, ఒక రకంగా నేను సంతోషపడ్డాను. ఆయన బతుకున్నప్పుడు ఆయన వాడిన బట్టలు, ఆయన కళ్ళజోళ్ళు, ఆయన చెప్పులు ఆ విగ్రహాలకు వేసామండి. ఈ విగ్రహం చేసిన తర్వాత గవర్నర్ గారు ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఇక్కడ ఈయన ప్రాపర్ వచ్చేసి కర్నూలు అండి, కర్నూలులో 2 విగ్రహాలు చేసి పెట్టాము. హైదరాబాద్లో నారాయణమ్మ కాలేజ్ అని వాళ్ళ సతీమణి పేరు పెట్టారు. ఆ కాలేజ్లో కూడా మెమోరియల్ హాల్ కట్టించి 2 విగ్రహాలు పెట్టడం జరిగింది. దాంట్లో పుల్లారెడ్డి మళ్ళీ పుట్టారు అనే విధంగా పేపర్లలో రావడం జరిగింది. గవర్నర్ గారు చాలా సంతోషించి మా పుల్లారెడ్డి సాబ్ ఫిర్ పైదా హోగా అని చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ చూసారా, మైకేల్ జాక్సన్ గారి విగ్రహాలను కూడా తయారు చేశారు రాజేష్ గారు. ఇంకా వేరు వ్యక్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఆయన చేసిన స్కల్ప్చర్స్ ఇవన్నీ. ఇది మల్లారెడ్డి మినిస్టర్ గారు ఉన్నారండి, వాళ్ళ యూనివర్సిటీ కోసం, వాళ్ళ మెడికల్ కాలేజ్ కోసం చేశారండి. ఫాదర్ ఆఫ్ ద మెడిసిన్స్ అంటే వీళ్ళు అల్లోపతిక్, ఆయుర్వేదిక్, హోమియోపతికి మాస్టర్స్ అండి. వీళ్ళందరూ కూడా రాతిలో చెక్కినట్టుగానే ఫైబర్లో చేయడం జరిగిందండి. అందరూ అనుకుంటారు రాతిలో నిజంగా చెక్కి అక్కడ పెట్టారా అనే విధంగా చాలా పెద్ద మ్యూరల్ అండి. 40 అడుగుల వెడల్పు, 15 అడుగుల పొడవు అండి. ఇక్కడ నారాయణమ్మ కాలేజ్లో పెట్టడం, వాళ్ళ మన పుల్లారెడ్డి కాలేజ్ మెడికల్ కాలేజ్ పెట్టడం జరిగిందండి. ఇది కూడా ధన్వంతరి అని వైద్య దేవుడు అండి, వాళ్ళది మెడికల్ కాలేజ్లో ధన్వంతరి అనే విగ్రహం, ఇది కూడా చేసి పెట్టామండి. ఇది కూడా మీరు తయారు చేసిన శ్రీరాముడి విగ్రహమే కదా? అవునండి, ఇక్కడ ఈ అత్తాపూర్ దగ్గర రాముడి పాత గుడి ఉందండి. ఇక్కడ రామాలయం కట్టిన తర్వాత చాలా మంది భక్తులు వాళ్ళ గుళ్ళలోకి, పాత గుడి అండి ఇది. ఈ గుడికి రాముడిది ఒక 27 ఫీట్లలో సిమెంట్లో చేయడం జరిగిందండి. మొత్తం లోతు రాముడిది గుడి కట్టించి ఆ గుడి పైన నిలబడ్డట్టుగా 27 అడుగులు మొత్తం సిమెంట్లో చేసి దీనికి కలర్లు బుద్ధి చాలా చక్కగా చేశాము. వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ విగ్రహం ఎవరిదండి? ఇది హెట్రో ఫార్మసీ చైర్మన్ బండి పార్సార్ వాళ్ళ అమ్మగారండి, బండి సోమకాంతమ్మ గారిది. అంటే ఆల్రెడీ మీరు ఒక విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చారు, అమ్మ మందిరంలో దాన్ని పెట్టారు. ఆ విగ్రహానికి ఈ విగ్రహానికి ఉన్న తేడా ఏంటంటే అది మామూలుగా ఫైబర్తో చేసిన విగ్రహం, ఇది వచ్చేసి సిలికాన్తో చేసిన విగ్రహం. సిలికాన్కి ఫైబర్కి ఉన్న తేడా ఏంటంటే దీంట్లో మనిషిని మనం టచ్ చేస్తే ఎలా అయితే సాఫ్ట్గా మెత్తగా ఉంటుందో, ఇప్పుడు దేవుళ్ళ విగ్రహాలు చేస్తే మనం గ్లాస్ కేస్ చేసి పెడతాం కాబట్టి గుళ్ళల్లో టచ్ చేయకుండా, అదే తల్లిదండ్రుల విగ్రహాలు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా పోతే వాళ్ళు విగ్రహం చేస్తారు కదండి, దీన్ని టచ్ చేస్తే చూడండి ఇలా మెత్తగా ఉంటుందండి, ఇలా మెత్తగా ఉంటుంది. అయితే వాళ్ళ పిల్లలు టచ్ చేసి చూసినప్పుడు అయ్యో మా నాన్నమ్మగారు అప్పుడు నిజంగా ఉన్నారు అనే ఫీలింగ్ కలుగుతుందని. ఆ విగ్రహానికి ఈ విగ్రహానికి కొంచెం వర్క్మెన్షిప్ కూడా చాలా టైం పడుతుంది, చాలా డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇదే విధంగా ఇది మన గురుగారు విగ్రహం ఒకటి చేసామండి, స్వామి చిన్మయానంద విగ్రహం, చిన్మయానంద గారి విగ్రహం చేస్తాను. ఆ విగ్రహం ఉన్న విగ్రహం ఏంటంటే ఫైబర్లో మనం గడ్డం కానీ మీసం కానీ, ఇప్పుడు గడ్డం కానీ మీసం కానీ మనం చేసినప్పుడు ఈ కన్ను బొమ్మలు పెట్టినప్పుడు ఏం చేస్తామంటే పైనుంచి అతికిస్తామండి, ఇది ఇలా విగ్రహాలు చేసి అతిక పెడతాం. కానీ దీంట్లోకి వచ్చేసరికి అలా కాదండి, ఒక్కొక్క వెంట్రుక మనం చాలా న్యాచురల్గా లోపల నుంచి చర్మం నుంచి కుట్టినట్టుగా తీయొచ్చు అనమాట. ఇది ఇంకా న్యాచురల్గా ఉంటుంది.
అప్పుడు దీని ఇప్పుడు ఇది చూడండి ఇలాగేనా ఇప్పుడు అండి? చూడండి ఒక్కొక్క వెంటిక దీని నుంచి కుట్టామండి. ఓ, ఒక్కొక్క వెంటిక ఇలా కుట్టామన్నమాట. ఉమ్, సో ఇది ఇంకా న్యాచురల్గా ఉంటుంది. అట్లా చిన్మయేంద్ర స్వామి గారి విగ్రహానికి వెళ్తే ఉమ్, డీటెయిల్ చూస్తారు చూడండి, కన్ను ఎంత స్పష్టంగా, అవునండి. చాలా స్పష్టంగా, అంటే ఫైబర్తో పోలిస్తే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, కొంచెం టైం మంచిగా డీటెయిల్ కూడా వస్తుందండి. అలా సిలికాన్ విగ్రహాలు కూడా చేస్తూ ఉంటాం. ఇంకొక రూమ్ లోకి వెళ్దామా? అక్కడ చాలా ఉన్నట్టున్నాయండి. తప్పకుండా తప్పకుండా మేడం రండి. ఇక్కడ సాయిబాబా వారు ఉన్నట్టున్నారండి, ఉయ్యాల్లో ఊగుతున్నారు ఆయన. ఉయ్యాల్లో ఊగుతుంటారండి ఇక్కడ. ఆ, ఆ, ఈ విగ్రహం కూడా ఒకటి వస్తే దీని ప్రత్యేకత ఏంటంటే బాబా ఆ, రాయి మీద కూర్చున్నట్టు ఒకటి, ద్వారకామయ్య ఒకటి, ఉమ్, బ్లెస్సింగ్ బాబా ఒకటి, అలా వివిధ రూపాలలో ఇదొక రూపం అండి. ఆ, ఇది కూడా షిరిడీకి బాబా ఉయ్యాల పడుకున్నట్టుగా ఈ విగ్రహం కూడా షిరిడీకి ఒక దాత ద్వారా సమర్పించడం జరిగిందండి. ఈ మధ్యనే బాబా గారు ఈ విగ్రహం కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఈ విగ్రహాల ఖరీదు ఎంత ఉంటుంది రాజేష్ గారు? ఫైబర్ విగ్రహాలు అయితే మామూలు అందరికి తెలిసిందే. ఆ, మెటీరియల్ బట్టి రేట్ పెరుగుతూ ఉంటుంది. ఒక 2-3 లక్షలు అలా ఉంటుంది. ఉమ్, అదే సిలికాన్ విగ్రహాలు అంటే కొంచెం ఖర్చుతో కూడుకుని పడి దీనికంటే ఎక్కువ రేట్ ఉంటుంది అది. ఉమ్, ఉమ్, ఉమ్. ఇక్కడ ఉన్న వారెవరు? ఇది వచ్చేసి ఈయన జగిత్యాలలో ఒక పంతులు గారండి. ఈయన బతుకున్నప్పుడు ఏంటంటే ఈయన మంచి ఆ, రాశి ఫలాలు రాశి అన్ని ఫలాలు, జాతకాలు జాతకాలు అవన్నీ కూడా ఉండేవారు చూసి అనుకుంటా. చెప్తుంటారండి. అందులో జాతకాలు చూసే దాంట్లో ఈయన మంచి పేరు గడించాడు. ఓకే. జగిత్యాలలో వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ అమ్మాయి కలిసి ఈ విగ్రహం చేయించారండి. చేపించి అంతా చాలా బాగుంది, మా నాన్నగారిని తిరిగి మాకు ఇచ్చినట్టు ఉంది, అసలు నాన్నగారితో మాట్లాడుతున్నట్టుందని చాలా సంతోషం వ్యక్తం చేశారు. విగ్రహం చూసిన తర్వాత చిన్న చిన్న కరెక్షన్ చెప్పారండి, ఒక హాఫ్ డేలో అయిపోయి కరెక్షన్స్. ఇది పూర్తి అయిపోయిన తీసుకెళ్లి వాళ్ళ అమ్మగారికి సర్ప్రైజ్ చేద్దామని, ఆశ్చర్యపరుద్దామనే ఉద్దేశంతో ఉన్నారండి. చాలా గొప్ప వ్యక్తి ఈయన. ఇక్కడండి ఈ పుల్లారెడ్డి గారిది మేము ఫుల్ విగ్రహం చేసినప్పుడు ఒక హాఫ్ విగ్రహం ముందు చేసామండి. చేసి ఆయన శాంపుల్గా వాళ్ళకి చూపించాం. చూపిస్తే వా పుల్లారెడ్డి గారు మళ్ళీ పుట్టారు అనే విధంగా పేపర్లో వచ్చింది. అలా 4 విగ్రహాలు చేయడం జరిగిందండి. శోభానాయుడు గారు ప్రముఖ నర్తకి, కూచిపూడి ఫేమస్ డాన్సర్ శోభానాయుడు గారు. బాబా నృత్య రూపకాలలో ఈమె ప్రసిద్ధి చెందిందండి. ఎన్నో దేశాల్లో ఈమె బాబా వీళ్ళ టీంతో కలిసి బాబా నృత్యాలు చేసేవాళ్ళు. అలా వీళ్ళ శిష్యులందరూ కలిసి ఒక విగ్రహం ఆవిడ చనిపోయిన తర్వాత చేయించారు. ఇది చేసి పెట్టామండి. దీని చక్కగా ఒరిజినల్గా ఇది సత్యభామ అనే పోజ్ అండి. ఈవిడ నచ్చిన పోజులలో ఈమె చేసిన భంగిమలలో సత్యభామ అనేది చాలా ఫేమస్ భంగిమ. ఆ ఫేమస్ భంగిమలో వాళ్ళ శిష్యులు అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికి నచ్చింది. ఈమెకి ఈ సత్యభామ పోజ్లో కూడా ఒక పద్మశ్రీ ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి చక్కటి విగ్రహాన్ని తయారు చేసి వాళ్ళకి సమర్పించడం జరిగింది. అసలు కళ్ళు చూసారా, జీవం ఉట్టి పడుతున్నట్టుగా ఎంత అందంగా ఉన్నాయో. చక్కగా కూచిపూడి డాన్సర్స్ ఎలాంటి ఆభరణాలు పెట్టుకుంటారు, ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకుంటారు, ఎక్కడ కూడా రాజీ పడట్లేదు మన రాజేష్ గారు. ఇదిగోండి జడగంటల్ని కూడా చక్కగా తీర్చిదిద్దారు. ఆవిడ చక్కగా పారాణి పెట్టుకున్నట్టుగా, గోరింటాకు పెట్టుకున్నట్టుగా, అసలు ఏ చిన్న విషయంలో కూడా మీరు కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత అందంగా అండి. అసలు ఈ బట్టల సెలక్షన్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉన్న వారెవరు రాజేష్ గారు? చిలుకూరు దగ్గర ప్రగతి రిసార్ట్స్ ఉంది కదండి, ఆయన చైర్మన్ జీపీకే రావు వాళ్ళ నాన్నగారి విగ్రహం అండి. ఇది చేసి పెట్టాము, ఇవ్వాల్సి ఉంది. తర్వాత ఇది వచ్చేసి ఆళ్ళగడ్డలో భూమనాగిరెడ్డి వాళ్ళ వైఫ్ అండి. వీళ్ళ కూతురు మాజీ మంత్రి అఖిలప్రియ వాళ్ళ అమ్మగారు మంచు మనోజ్ గారు ఉన్నారు కదా, అలాగే మౌనిక తల్లి మంచు మనోజ్ గారి అత్తగారైన శోభా నాగిరెడ్డి గారు. మరి ఇక్కడ ఎందుకు ఉండిపోయారు ఈవిడ? ఈ యొక్క విగ్రహం చేసామండి. చేసిన తర్వాత వాళ్ళు ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది. ఇంకొక 2 విగ్రహాలు కూడా చేయమని చెప్పారు. నమస్తే పెడుతున్నట్టు ఒకటి, కుర్చీలో కూర్చున్నట్టు ఒక విగ్రహం కూడా చేయమన్నారు. వాళ్ళు చనిపోయిన ప్లేస్లో ఒక ఘాట్ కట్టిస్తున్నారండి, ఆ ఘాట్లో పెట్టాలని ఉంది. ఆ 3 విగ్రహాలు పూర్తయిన తర్వాత తీసుకెళ్లి అక్కడ పెట్టాలని ఆలోచనతో ఉన్నారు. శోభా నాగిరెడ్డి గారు చక్కగా చనిపోయినా గానీ మీ చేతుల్లో విగ్రహంగా రూపుదిద్దుకొని ఇలా పట్టుకొని నడుస్తుంటారండి. అందుకే చీరను అలా పెట్టారా? ఇలా పట్టుకొని నడుస్తుంటారు. ఇది వాళ్ళ ఆయనకు నచ్చిన మంచి భంగిమ అన్నమాట ఇది. ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్త తీసుకుంటారు అనుకుంటా మీరు. వీరెవరు? వాళ్ళు చనిపోయిన వాళ్ళలో వాళ్ళ మనిషి విగ్రహాలు అక్యూరేట్ గా 100% ఇచ్చామనుకో, వాళ్ళ ఆనందం అసలు మా మాటల్లో చెప్పలేనమ్మా. మా ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి మాకు ఇచ్చారు, వాళ్ళతో నిజంగా మేము రోజు మాట్లాడుతున్న టైం మేము కోల్పోయాము, తిరిగి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఉంది అని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పడానికి.
వీరెవరండి? ఇది వచ్చేసి పుల్లారెడ్డి గారి స్నేహితుడండి. మ్మ్హ. పుల్లారెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన విగ్రహావిష్కరణకి ఈయన అబ్బాయి బెంగుళూరు నుంచి వచ్చారు. మ్మ్. యాక్చువల్గా ఈ విగ్రహం చేసి బెంగుళూరులో పెట్టాలి. ఆయన వాళ్ళకున్న స్మారక చిహ్నం ప్లేస్లో పెట్టాలి. విగ్రహం చాలా బాగుంది. ఇంకా 2 విగ్రహాలు చేయమని చెప్పారు. మ్మ్. అలాగే 2 విగ్రహాలు చేద్దామని తీసుకొచ్చామమ్మా. సేమ్ పోలిన విగ్రహాలు ఇంకా 2 విగ్రహాలు చేసి వాళ్ళకి అందించాల్సి ఉంది. మ్మ్హ. ఇవేంటి రాజేష్ గారు? మేము ఇవి కాకుండా అండి ఏదన్నా ఎంట్రన్స్ ఎవరన్నా ఇది వచ్చేసి ప్రగతి రిసార్ట్స్ చిలుకూరు గుడి దగ్గర రిసార్ట్స్ ఉంటుందండి. వాళ్ళ ఎంట్రన్స్కి చాలా డిఫరెంట్గా ఉండాలి మాకు అని రామోజీ ఫిల్మ్ సిటీ యొక్క ఎంట్రన్స్ ఎట్లయితే పేరు ఉందో అలా మా ఎంట్రన్స్ డిఫరెంట్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలంటే న్యాచురల్ స్టోన్స్తో ఇలా ఒక ముందుగానే మేము ఒక మోడల్ తయారు చేసుకుంటామండి. అలా చేసిన మోడల్ ఇది చైర్మన్ జీబీకే రావు గారికి చాలా బాగా నచ్చింది. అతి త్వరలో ఈ యొక్క ఎంట్రన్స్ అక్కడ ప్రాక్టికల్గా చేయబోతున్నాం. చాలా పెద్దదండి, 80 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవు అండి. శ్రీ షిరిడి సాయి సంస్థాన్కి 6 సాయిబాబా విగ్రహాలని డొనేట్ చేసిన వారి వివరాలు చెప్పగలరా? తప్పకుండా అమ్మా. యాక్చువల్గా వాళ్ళు ఒక 2 విగ్రహాలు అడిగారు. మ్మ్. కానీ బాబా 5 మంది దాతలను ఎంచుకొని 5 విగ్రహాలు పెట్టించుకున్న గొప్ప విషయం అండి. దాంట్లో దాతల్లో ముఖ్యంగా ఒకరు వచ్చేసి ఇక్కడ మోహన్ రెడ్డి గారని మ్మ్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తు, బాబా భక్తుడండి. బాల్నగర్లో శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉంటారు. ఆయన ఒక భక్తుడు. ఆయన క్యూ దర్శనంలో ఒక విగ్రహం ఇవ్వడం జరిగింది. అలాగే నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు గారు, ఆయన ఎప్పుడైతే ఒక విగ్రహం ద్వారకామయ్య విగ్రహాన్ని ఎంచుకొని ఆయన ఇచ్చారో, ఆ ద్వారకామయ్య విగ్రహం ఎప్పుడైతే సిటీకి ఇస్తా అన్నారో ఆయనకి గచ్చిబౌలిలోని హైటెక్ సిటీ దగ్గర ఉన్న గచ్చిబౌలిలోని ఒక కొత్త హోటల్ బాబా దయ వల్లనే అది ప్రారంభోత్సవం జరిగింది అనేది ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే మన ఇంకో వ్యక్తి వచ్చేసి బాబా భక్తులు చెన్నవారి ప్రకాష్ గారు, చెన్నవారి గీత గారు, ఏఓసి సెంటర్ సికింద్రాబాద్ నుంచి వారు ఒక విగ్రహం కూడా ఒక ద్వారకామయ్య విగ్రహం షిరిడీలోని క్యూ కాంప్లెక్స్లో పెట్టడం జరిగింది. అలాగే ఇంకొకటి బ్లెస్సింగ్ బాబా, అంటే బాబా భక్తులకి ఆశీర్వదిస్తున్నట్టుగా షిరిడీ సంస్థానం యొక్క స్కూల్ ఉందండి అక్కడ షిరిడీలో, ఆ స్కూల్లో పెట్టడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసి అంకం వేణుగోపాల్ వారి సత్యమని. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇంకోరు గంటా శ్రీనివాస్ గారి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక విగ్రహం పడుకున్న సాయిబాబా ఇవ్వడం జరిగింది. ఇంతకీ రాజేష్ గారు చేస్తున్న ఈ సేవలకి సంబంధించి, విగ్రహాలు తయారీకి సంబంధించి కూడా ఎన్నో అవార్డులు, రివార్డులు, పురస్కారాలు అందుకుంటూ ఉన్నారు. ఇంకా ఏమైనా చేయాలని ఆశ ఉందా? నాకు ఈ సాయిబాబా విగ్రహం చేసినందుకండి ఆల్ ఇండియా సాయి సేవారత్న పురస్కారం ఇవ్వడం జరిగింది. ఇది దేశంలోనే మొట్టమొదటి విగ్రహం ఇలా చేయడం అనే ఉద్దేశంతో నాకు ఆ పురస్కారంతో విశ్వంజీ గారు గురుగారు ఉన్నారు, ఆయన చేతుల నుంచి నాకు సత్కరించి ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగిందండి. ఎన్నో కళా సంస్థలు ఎంతమంది విగ్రహాలు చేస్తుంటారు కదండి, వాళ్ళందరూ కూడా నాకు గుర్తించి ఎన్నో అవార్డులు, పురస్కార సన్మానాలు చేయడం జరిగిందండి. రాజేష్ గారు ఇలా ఒక్కో విగ్రహాన్ని తయారు చేయాలంటే మీకు ఎంత టైం పడుతుందండి? మామూలుగా ఫైబర్ విగ్రహాలమ్మో 2 నుంచి 3 నెలలు పడుతుంది. అదే సిలికాన్ విగ్రహం చేయాలంటే కొంచెం డీటెయిల్ వర్క్ ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. అది 4 నుంచి 5 నెలలు పడుతుంది. ఇలాగా ఏ మెటీరియల్ తో విగ్రహాలని తయారు చేస్తూ ఉంటారు మీరు? సిలికాన్, ఫైబర్, ఇంకా ఏంటి? కాంస్య విగ్రహం. మామూలుగా కాంస్య విగ్రహం అంటే బయట పెట్టడానికి హాఫ్ స్టాచ్యూలు, ఫుల్ స్టాచ్యూలు కూడా చేస్తుంటామండి. ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యనే కొండా లక్ష్మణ్ బాబుజీ గారిది కాంస్య విగ్రహం మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు, గత ప్రభుత్వం వాళ్ళు చేయించారు. 15 అడుగుల విగ్రహం అండి. ఉన్న ట్యాంక్ బండ్ విగ్రహాలు అన్నింటిలో కూడా పెద్ద విగ్రహం కొండా లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహం. అది ప్రభుత్వం గారు నా వర్క్ను గుర్తించి నాకు ఆ వర్క్ను అప్పచెప్పడం జరిగింది. దాన్ని దిగ్విజయంగా పూర్తి చేశానండి. మీరు చేస్తున్న ఈ విగ్రహాలు మామూలు చిన్న విషయాలు కాదండి. ఇవన్నీ అసలు చూస్తుంటేనే సజీవ శిల్పాలు. నేను మొదట్లోనే చెప్పాను కదా, దైవ బలం ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి అని. నిజంగా అద్భుతం అండి. ఇంకా ఎంతో మందికి ఇలాంటి విగ్రహాలు చేరాలి, తమ వారిని తాము కోల్పోయామని బాధ నుంచి ఎంతో మందిని బయటకు తీసుకురావడానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం అనేది ఎంతో గొప్పది, అభినందనీయం. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ అమ్మా.